డార్విన్ మానవుడు కోతి నుండి వచ్చాడు అన్న పరిణామ సిద్ధాంతంపై అనేక పుస్తకాలు రాశాడు. గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అయితే అతడు వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తుడై ఆసుపత్రిలో ఉన్నప్పుడు క్రైస్తవ భక్తి గల లేడీ హోప్ అనే నర్సు అతనికి పరిచయం చేసేది. డార్విన్ ఆమె దగ్గర ఉన్న బైబిల్ను చదవమని కోరగా ఆదికాండం 1వ అధ్యాయం 2వ అధ్యాయాలు, హెబ్రీయులు 1వ అధ్యాయం చదివి వినిపించగా ఆయన ద్వారా ప్రపంచంలో నిర్మించబడినవని తెలుసుకున్నాడు. దేవుని వాక్యానికి కదిలింపబడిన చార్లెస్ డార్విన్ కన్నీటితో నేను తప్పు చేశానని ఒప్పుకున్నాడు. దేవుని వాక్యమే నిజం, నాకు తెలిసి తెలియని అభిప్రాయాలతో నేను రాసిన పుస్తకాలు అయ్యో అనేక మంది మనస్సులను పాడు చేయుచున్నాయే అంటూ పశ్చాత్తాపడ్డాడు. లేడీ హోప్ అనే ఆ నర్సు ఆయన్ను ఓదార్చి క్రీస్తు జనన మరణ పునరుద్ధారణను ప్రకటించగా డార్విన్ క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. ఆ తర్వాత అతడు మరణించాడు. కీర్తనలు 14వ అధ్యాయం 1వ వచనంలో బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు. ఈనాడు అనేకులు తాము కోతి జాతుల నుండి వచ్చామని చెప్పుకోవడానికి సిగ్గుపడటం లేదు, కానీ దేవుడు ఉన్నాడని నమ్మడానికి మాత్రం ఇష్టపడటం లేదు. కోతులకు సకల జాతి జంతువులకు శరీరము ప్రాణం మాత్రమే ఉన్నాయి, కానీ దేవుని ఆకారంలో నిర్మించబడిన మానవునికి శరీరము ప్రాణము ఆత్మ కూడా కలిగి ఉన్నారు. ఇది ఎంతైనా నిజం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రాల్లో జీవాయువును ఓదగా నరుడు జీవాత్మ ఆయను.